జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా మరి ఖచ్చితంగా ఐక్యమత్యంతో ఏ పార్టీ కోటేసినప్పుడు మన పార్టీలు అవన్నీ కూడా కానీ ఓటింగ్లో పాల్గొన్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను. కాబట్టి అద్భుతంగా ఈరోజు మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకపోతే, కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతే, భారత ప్రజలతో సంతోషాన్ని పంచుకోలేకపోతే, భారత సైనికుల యొక్క విజయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని మనం చేస్తున్నాం. ఇందిరాగాంధీ హయాంలోనే చెప్తున్నాను. పిఓకే లాంటి వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ అన్ని సంఘటనలు జరిగాయి. ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ కాదు. ఏ రకంగా ప్రభుత్వాన్ని నడపాలో, ఏ రకంగా దేశానికి మేలు చేయాలో, ఏ రకంగా దేశ గౌరవాన్ని పెంచాలో, ఏ రకంగా సైనికుల యొక్క పూర్తిగా స్వేచ్ఛనివ్వాలో నరేంద్ర మోడీ గారు తెలిసి వీళ్ళకి అర్థం కాదు. ఏదైనా అర్థమైతే కదా రాహుల్ గాంధీకి ఈరోజు ఏ విషయంలోనైనా ఈ దేశానికి సంబంధించినటువంటి జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కావచ్చు, లేకపోతే 1 ర్యాంక్ 1 పెన్షన్ విషయంలో కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రపంచ దేశాలలోని వేదికల మీద విమర్శించకూడదనేది విజ్ఞత విషయంలో కావచ్చు, ఏది కూడా ఆయనకు అర్థం కాదు. విదేశీ వేదికల మీదకి వెళ్ళి భారత పార్లమెంటును, భారత న్యాయ వ్యవస్థను, భారత సైనికులను, భారత సైనిక వ్యవస్థను, భారత ఎలక్షన్ కమిషన్ను విమర్శిస్తున్నటువంటి ఇలాంటి నాయకుడి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది దురదృష్టకరం. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళకు ఉన్నదేంది, వాళ్ళ క్రెడిట్ ఏంది, వాళ్ళ ఆరోపణ చేసేది ఏంది, వారికి ఉన్నటువంటి ఈరోజు క్రెడిట్ ఏంది, ఎందుకు అయింది జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది. ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? డాడీ డాటర్ సమస్య, అది డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా. అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేక విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కానీ కవిత జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో అయ్యడానికి చర్చలు జరిగాయి, నేను జైల్లో ఉండి వద్దానని చెప్పి కవిత చెప్తుంది సార్. అంటే చెప్పాను, అలా 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 డాడీని చెప్పాను. ఉత్తర నర్సింగ్ గారు డాడీకి డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగు, మనం డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. అదొక ఇంటి సమస్య. అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. అదే చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ అన్నగారు. అందుకే మా పార్టీ నాయకులు కూడా ఇలాంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో వీళ్ళందరూ డైరెక్టర్లు. వాళ్ళ మధ్యలో ఆస్తుల కొట్లాట, లేకపోతే అధికారపు కొట్లాట, పదవులో కొట్లాట. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేమెందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం వస్తే తప్పకుండా మాట్లాడతాం. సీఎం రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఢిల్లీలో ఉన్నారు, కానీ రాహుల్ గాంధీ సీఎం కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ పీసీసీ చీఫ్ మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది గతంలో కూడా రాజీవ్ గాంధీ అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా తెలంగాణ ప్రజలను అవమానించారు.
రేవంత్ రెడ్డితో మాకు విభేదాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉన్నది.